ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అగ్రనేతలు వరుస పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డా క్యాంపెయిన్ నిర్వహించగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారు. జహీరాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. అబ్ కీ బార్ 400 కి పార్ అంటున్న బీజేపీ ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకున్న ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది. సౌత్ లో ఎక్కువ స్థానాలను దక్కించుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని భావిస్తున్న కమలనాథులు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అగ్రనేతల పర్యటనలతో కేడర్లో ఉత్సాహాన్ని నింపుతూనే ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటించారు. నిన్నటికి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు వస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద జరిగే ప్రధాని సభ కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటల సమయంలో ప్రధాని సభాస్థలికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మోడీ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ సభ కోసం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించింది. సభాస్థలిని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. మూడోసారి కూడా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామనే విషయాలను ఇక్కడ ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అల్లాదుర్గ వస్తున్నందుకు మా జరా పరమ అందరూ సంతోషపడతారు. ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి చూడాలి, వాళ్ళ మాటలు వినాలి, ఆ మాటలు అన్ని అందరికీ పోయి చెప్పాలి అనుకుంటున్నారు. అన్ని సొంతమై నేను వస్తాను ప్రతి ఒక్కరు ఇక్కడ ఆయోజనకు తయారవుతున్నారు. ఈ మీటింగ్ అంటే ఒక మంచి మెసేజ్ పోవాలి దేశం కోసానికి, ధర్మం కోసానికి. అల్లాదుర్గంలో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో దుండిగల్కి వెళతారు మోడీ. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. అయితే సభ తర్వాత ఐటీ ఉద్యోగులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. పార్టీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.